హలో అండి, ఎలా ఉన్నారంతా? ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేనైతే వరలక్ష్మి వ్రతం అనేది ఎలా జరుపుకున్నానో ఏంటనేది ఇప్పుడు ఈ వీడియో చూద్దాము. మరి మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ తర్వాత దేవుని పటాలను శుభ్రం చేసుకొని నేను అమ్మవారిని పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను. ఆ తర్వాత ఒక ప్లేట్లో అమ్మవారిని పెట్టడానికి తమలపాకులకు గిట్లా బొట్లు పెట్టి అందులో నేను విగ్రహం అనేది పెట్టుకొని పూజ అనేది లక్ష్మీ పూజ అనేది చేసుకున్నా. కాకపోతే నేను ఏంటంటే ఇంట్లో కలశం పెట్టకుండా నేను ఎప్పుడైనా సరే ప్రతిసారి గుళ్ళోనే కలశం పెట్టి అక్కడ పూజ అనేది చేసుకుంటాను. అయితే నేనైతే పూజ అనేది ఏ విధంగా చేశానో మీ అందరూ ఇప్పుడు చూడండి, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. అయితే మనము ఏమంటారు, ఉప్పుతోటి దీపం అనేది దీపారాధన అనేది నేను లక్ష్మీ ఫోటో ఇటు సైడుకు పెట్టినట్టు అమ్మవారికి ఇంట్లోనే నేను చీర గాజులు అవన్నీ సమర్పించుకున్నాను. మళ్ళీ నేనైతే ప్రసాదాలు అవన్నీ చేసి ఒక 3 రకాల ప్రసాదాలు అనేది చేసి అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టుకున్నా. చాలా హడావుడి అయిపోయింది. నాకు చక్కెర పొంగలి అనేది, పూర్ణాలు, పులిహోర అనేది చేసిన. నేనైతే పూజ అనేది మరి వరలక్ష్మి వ్రతం రోజు ఈ విధంగా జరుపుకున్నాను. మీ అందరు కూడా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ పూజ అనేది చేసుకున్నాం. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మరి మీ అందరికీ నచ్చిందా నా వీడియో? అయితే నా పూజ అనేది వరలక్ష్మి వ్రతం రోజు ఇలా కంప్లీట్ చేసుకున్నాను నేను. ఆ తర్వాత నేను టెంపుల్కి అనేది వెళ్ళిన. టెంపుల్లో వరలక్ష్మి వ్రతం అనేది నేను అక్కడ జరుపుకున్నాను. చాలా బాగా జరిగింది అక్కడ వరలక్ష్మి వ్రతం అనేది. ఇంట్లో పూజ అనేది వరలక్ష్మి వ్రతం అనేది వరలక్ష్మి వ్రతం అనేది సంతోషంగా జరుపుకున్నాము. వరలక్ష్మి వ్రతం మళ్ళీ పూజ కూడా చేస్తున్నారు అక్కడ. మేమైతే చాలా వరలక్ష్మి వ్రతానికి మేము అక్కడ పూజ జరుపుకున్నాక నేను వాయినాలు అనేది కూడా వ్రతానికి సంబంధించిన పూజ అయితే చాలా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అమ్మవారికి బియ్యం అనేది కూడా ఇక్కడ పూస్తారన్నట్టు. అమ్మవారికి చీరలు అనేది సమర్పించుకున్నాను. కొంతమంది చీరలు అనేది తీసుకొచ్చుకోవడం సంతోష్ చీరలు సమర్పిస్తారు. పూజలు అనేది శ్రావణ మాసంలో చాలా బాగా జరుగుతుంది. శ్రావణ మాసం ప్రతి ఇయర్ అక్కడే ప్రతి వారం జరిపిస్తారు అన్నట్టు. అక్కడికి ఎవరు వెళ్ళినా కూడా వరలక్ష్మి వ్రతం అనేది చేసి అమ్మవారికి బియ్యం అనేది మనకు వరలక్ష్మి చాలా మంది పబ్లిక్ వస్తారు. చాలా బాగుంటుంది. మరి మీ అందరికైతే నచ్చుతుంది అనుకుంటున్నా. మరొకసారి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి చూడండి ఎంత బాగుందో. ఆ రోజు అమ్మవారిని చాలా అలంకరించారు. ఆ రోజు ఒక్కరోజే అమ్మవారికి 4 చీరలు అనేది కట్టారు. నా పూజ